హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెల్గరజ్ని బ్లాగ్స్. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. లైనింగ్ బ్లౌజ్ ఇది. ఇలా ఆది బ్లౌజ్ తోటి ఇలా బ్యాక్ పార్ట్ లో పొడవు అయితే తీసుకుంటున్నాను. కింద పైన ఖర్చులు వదిలేసుకొని హాఫ్ ఇంచ్ తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని చంక దగ్గర పెట్టుకొని ఇలా ఖర్చు ఎంత ఉందో అంత ఖర్చు వదిలేసుకొని మనం లూజ్ అయితే తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్. కింద నడుము వైపు తీసుకుంటారు కొంతమంది, కానీ నేను ఇలా చంక దగ్గర తీసుకుంటాను అనమాట. లూజు సరిపోద్ది కరెక్ట్గా. ఇలా అయితే బ్యాక్ పార్ట్ ఇది నెక్ కోసం అనమాట. వీపు కింద ఎంత ఉందంతా కరెక్ట్గా కింద పైన ఖర్చు వదిలేసుకొని నెక్ ఇలా టిక్ అయితే పెట్టేసుకోవాలి. సైడ్ కూడా మనం చంక లోతు 6 పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే షోల్డర్ 5.5 తీసుకుంటున్నాను. 5.5 తీసుకుంటున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. వీళ్ళకి ఇదేంటి డీప్ చాలా డీప్గా ఉంది నెక్. చంక అయితే 6 పెట్టేసుకున్నాను. ఎక్కువ టేప్ అయితే యూజ్ చేయను అనమాట. ఎక్కువ బ్లౌజ్ దీంతో కట్ చేసుకుంటాను నేను. ఇలా టిక్ మార్క్ పెట్టేసుకుని ఇలా డ్రా చేసుకుని స్కేల్ తోటి గీతలు అయితే కొట్టేసామంటే గీతలు గీసుకున్నామంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. ఇలా డ్రా చేసేసుకొని దాని మీదే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. రౌండ్లు బిగినర్స్ కి ఈజీగా రావన్నమాట. పేపర్ మీద డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని దీని మీద పెట్టుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా వస్తుంది, అలవాటు అవుతుంది. పేపర్ మీద ట్రై చేయండి నెక్లు అవి. ఇలా మూలలు తిరిగే దగ్గర పేపర్ మీద ట్రై చేశారంటే ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇలా క్రాస్కి వేసుకోవాలన్నమాట. మన వైపు ఏమో 2 అంచులు మడత పెట్టి ఉన్న వైపు, అటువైపు ఏమో 2 అంచులు ఉన్న వైపు అటువైపునే వేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా వేసుకొని ఆది జాకెట్కి నెక్ ఎంత ఉందో అంత పొడవు చూసుకోవాలి. ఫస్ట్ మనం షేప్ బెల్ట్కి వదిలేసుకుని ఇలా పొడవు చూసుకొని కింద పైన ఖర్చులకు సరిపోను టిక్ మార్క్ పెట్టేసుకొని అప్పుడు తర్వాత ఇగో నెక్ ఎంత ఉందో అంత, బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకున్నామంటే కరెక్ట్గా నీట్గా మనం భుజాలు జారకుండా వాళ్ళకి ఎంత ఉందో పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ మాత్రం దానికి ఎంత ఉందో అంత నెక్ డ్రా చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీతలు అయితే గీసేసుకోవాలన్నమాట. గీసేసుకుని 2 ఇంచులు అయితే షేప్ బెల్డింగ్ మడత పెట్టేసుకుంటాను. ఎవరికైనా సరే సరిపోతుంది. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్నా లావుగా ఉన్నా కొంచెం పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ మడుచుకోవాలన్నమాట. 3 దాకా మడుచుకోవాలి. 3 సెంటీమీటర్ల దాకా మడుచుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ సగం వరకు టిక్ మార్క్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ వైపున ఉక్సులు పట్టి కాజల్ పట్టీకి మనం బ్యాక్ పార్ట్ కి డ్రా చేసుకున్నది తిరగేసి వేసుకున్నామంటే దాని మీద ప్రింట్ అయితే పడిపోతుంది. అవి దాని ప్రకారం ఇలా గీతలు కొట్టేసుకొని చంకలోతు కూడా ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి చంకలోతు అయితే మర్చిపోకుండా తీసుకోవాలన్నమాట. చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇలా గీతలు కొట్టేసుకొని మనం ఆ గీతల మీద ఇలా కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది అనమాట. ఇలా మీకు కనిపించట్లేదు కానీ నేను చెప్పే విధానం మీరు స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇంకా చాలా వీడియోస్ పెట్టున్నాను, వీటిని చూడండి. నా వీడియోస్ మీకు నచ్చుతాయి తప్పకుండా. ఇలా ఆది బ్లౌజ్ ఒకటి పర్ఫెక్ట్గా ఉందంటే మనం ఈజీగా బ్లౌజ్లు అయితే కట్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయినా సరే ఇలా ఈజీగా ఆది బ్లౌజ్ తోటి టేప్ ఏమి యూజ్ చేయకుండా నేను కట్ చేసేసుకుంటాను. నాకు బాగా అలవాటు అయిపోయింది, ప్రాక్టీస్ అయిందనమాట. ఇలా హ్యాండ్స్ కూడా మనం ఎంత ఉందో కింద వైపున మడిచి చేతి పని చేసుకోవడానికి వదిలేసుకొని పైన వైపు ఖర్చు కూడా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట.
ఇలా టిక్ మార్క్ పెట్టేసుకోవాలి. ప్రతిదీ ఎంతుందో కరెక్ట్‌గా నీట్‌గా సర్దుకొని మనం చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా కటింగ్ ఈజీగా వచ్చేస్తది. చూస్తా ఉంటే మనము పేపర్ మీన ట్రై చేసామంటే ఈజీగా ఉంటదనమాట. ఈజీగా ఒకసారి నేను పేపర్‌తో కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా. మనం ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉంటే ఇలా డ్రా చేసేసుకొని కటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ తీసేస్తాను. షేప్ బెల్ట్‌కి 3 పెట్టుకోవాలనమాట. అటువైపు, ఇటువైపు నేను 2 వైపులు షేప్ తీస్తాననమాట. ఇలా బ్రా టైప్‌లో కరెక్ట్‌గా ఫిట్టింగ్ కూర్చుంటది. ఇలా 2 వైపులా మధ్యలోనేమో తక్కువ వచ్చేటట్టు అటు సైడ్, ఇటు సైడ్ తీసుకుంటాను నేను. 2 షేప్ ముక్కలైతే తీస్తాననమాట. 3 ఏసుకుంటాం కాబట్టి 2, 2 తీసుకుంటాను. 4 తీసుకుంటాను. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడైతే లైనింగ్ ఏసేసుకొని కట్ చేసేసుకోవడమే. మనం తిరగా బోర్ల చూసుకోవాలి దీనికి ఒరిజినల్ క్లాత్. చూసుకొని అప్పుడైతే ఇలా 2 మడతలైతే ఏసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ దాని మీద పెట్టేసుకొని చుట్టూ ఒక ఇంచు గ్యాప్ అయితే వదిలేసుకోవాలి. మనం కుట్టుకున్న ఇది తేడా రాకుండా ఖర్చు అయితే వదిలేసుకున్నామంటే మనం తర్వాత కుట్టుకున్న తర్వాత అయినా జాయిన్ చేసుకున్నాక కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ముడతలు లేకుండా కరెక్ట్‌గా సరి చేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇవి జార్జెట్ క్లాత్‌లు జారిపోతా ఉంటాయన్నమాట. అప్పుడు మనం లైనింగ్ తేడా వచ్చిందంటే కుట్టుకునేటప్పుడు నీట్‌గా రాదనమాట. మనం కరెక్ట్‌గా కదలకుండా చూసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు పైన లైనింగ్ వేసుకొని చేయి పెట్టుకొని నిదానంగా కట్ చేసుకోవాలనమాట. ఇంక ఈజీగా ఉంటది. నేనైతే టక టక 10 నిమిషాల్లోనే కట్ చేసేసుకుంటాను 4, 5 బ్లౌజులైనా గానీ. ఇలా సర్దుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే క్రాస్‌గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈజీగా ఉంటది. ఇలా అయితే కట్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈజీగా మీ ఆది బ్లౌజ్‌తోనే మీరే కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఏసుకుంటున్నాను. ఏసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే మనం ఖర్చులు వదులుకున్నామంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటది. ఇలా జార్జెట్ క్లాతులు జారిపోయే క్లాతుల్ని గమ్ పెట్టి అంటించేసుకుంటాను నేను. ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతదనమాట. జాయింట్ చేసుకోవాలంటే ముడతలు అయి వస్తాయి అని చెప్పి ఇలా నేను గమ్ తోటైతే జాయింట్ అయితే చేసేసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి చేతులు గాని కురుసుగా ఉన్నాయనుకో 2 మడతలు పెట్టేసామంటే చంకలో ముక్కలు అతుకులు పడకుండా ఇలా 2 మడతలు వేసేసుకొని లైనింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. అప్పుడు చంకలో ముక్కలు పడకుండా అతుకులు కనిపించకుండా నీట్‌గా ఉంటది. మన క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా 2 మడతలు వేసేసుకొని హ్యాండ్స్ తీసేసుకున్నామంటే బాగొస్తదనమాట. అంతే అండి ఈజీ. ఏదైనా చేస్తుంటేనే ఏదైనా వస్తా ఉంటదండి. కుడతా ఉంటే మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి కటింగ్ అయినా, స్టిచ్చింగ్ అయినా మనకి వస్తదనమాట. నేనిప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి ఇది ముగ్గురు, నలుగురు దగ్గర నేర్చుకొని ఇలా చూసి చాలా కుట్టి కొన్ని ఫస్ట్‌లో ఎవరికైనా చెడిపోతాయి. తర్వాత కొట్టంగా ప్రాక్టీస్ అయిపోతా ఉంటదనమాట. ఇలా షేప్ బెల్ట్‌లు కూడా కట్ చేసేసుకొని అన్నీ నీట్‌గా సర్దుకొని ఒకదానికి ఏ ముక్కలు పోకుండా చూసుకొని పెట్టుకోవాలి. మనం గాని ముక్కలు మిస్ చేసామంటే కుట్టేటప్పుడు మనకు అర్థం కాదు. అంతే అండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, చిన్న లైక్‌లండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాననమాట. ఈ వీడియో మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. చిన్నగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంతే అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇలా చుట్టేసుకొని ఒక దారం కట్టేసుకున్నామంటే చాలా మన ముక్కలు ఎటు పోకుండా ఉంటాయన్నమాట. అంతే అండి.